జగన్ గారు 11 మంది నాయకులను తీసుకొని అసెంబ్లీకెళ్లారు. అక్కడ గొడవ జరుగుతుంది గదా! దాని మీద మీ ఉద్దేశ్యం ఏంటి? అంటే వ్యవస్థని ఎలా ఇప్పుడు ఒక సీఐ మీదో ఎవరో మధుసూదన్ రావు అనే ఆయన మీద మధుసూదన్ రావు నువ్వు గుర్తుపెట్టుకో ఎల్లకాలం ఒకేలాగా ఉండదు. నిన్నటిదాకా ఈ పోలీసులను అడ్డం పెట్టుకునే కదా ప్రతిపక్షాలను నోరు మోగించావు, ప్రజా సంఘాలను నోరు మోగించావు. ఎవరన్నా రోడ్డు మీదకి ఎక్కితే ఇదే పోలీసులను అడ్డం పెట్టుకొని ఎక్కడికక్కడ తన్ని హాస్పిటల్లో పడేసి అరెస్ట్ చేసి జైల్లో పడేసింది. ఇవాళ నీ దగ్గరకు వచ్చేసరికి పోలీసులు తప్పు చేస్తున్నారని అంటే నువ్వు నిన్నటిదాకా మా పార్టీ ఆఫీస్ ధ్వంసం చేయించింది అలా కాదా? చంద్రబాబు గారు ఇంటి మీదకి దాడికి వస్తే ఆ రోజు సమర్థించింది నువ్వు కాదా? నిన్న ఒక మీ వైసీపీ వాళ్ళే ఒక మనిషిని చంపుకుంటే అది టీడీపీ చేసిందని చెప్తా ఉన్నారు. గతంలో మీరు మాచర్లలో చేసింది ఏంటి? బుద్ధ వెంకన్న గారి మీద వాళ్ళ మీద చేసిన దాడి ఏంటి? అతన్ని నువ్వు తర్వాత మున్సిపల్ చైర్మన్ చేయలేదా? అదేవిధంగా మీ ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ ఇస్తే అతను ఎమ్మెల్సీగా కొనసాగించలేదా? నీతో శవ రాజకీయాలు కానివ్వండి, కక్షపూరిత రాజకీయాలు కానివ్వండి, అది జగన్మోహన్ రెడ్డికే సొంతం. ఇవాళ ఈ నెల రోజుల్లో ప్రజలంతా, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయిన ప్రజలు కూడా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్లో బతకగలుగుతాం, మన జీవనం చక్కగా ఉంటుందని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎత్తుక్కుంటూ వస్తూ ఉన్నారు. నువ్వు ఒక రావణాసుడు లాంటి వాడి, నువ్వు పోయావని చెప్పి ప్రజలంతా కూడా పండగ చేసుకుంటానన్నారని చెప్పి తెలుసుకోవాలని చెప్పి నేను వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలియజేస్తా ఉన్నాను. ఇలా అసెంబ్లీ దగ్గర గొడవ జరగడం ఎంతవరకు కరెక్ట్ ఉంటుందంటారు? అతనికి గొడవలు చేయటం, శవ రాజకీయాలు చేయటం, గొడవ చేయటం తప్ప ఏమీ రాదు. పరిపాలన చేత కాదు అనేది మనం ఆల్రెడీ చూసాం. 5 సంవత్సరాల్లో పరిపాలన చేత అయితే ఒక్క గుంట కూడా పోడ్చకుండా రోడ్లన్నీ అలా అధ్వానంగా ఉండేవి కాదు. జనం పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఇతను గొడవలకు తప్ప పరిపాలనకు పనికిరాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గుర్తించుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి దౌర్భాగ్యాన్ని బయటికి రాజకీయాల్లో ఉండనీయకోకుండా ప్రజలు చూసుకుంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అసెంబ్లీ దగ్గర ఇన్ని గొడవలు జరుగుతున్నాయి కదా! ఆయన కొంచెం రౌడీయిజంగా చేస్తున్నారు కదా! ఆయన ప్రవర్తన మీద మీ అభిప్రాయం ఏంటండి? అతను రౌడీలాగా ప్రవర్తించడం ఏంటమ్మా? అతను వచ్చిందే ఫ్యాక్షనిజం మీద. అతను తాత నుంచి అతను అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏ రోజు అమలు చేశాడు ఆంధ్రప్రదేశ్లో? వాళ్ళ తాతగారి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశాడు, తన సొంత రాజ్యాంగం అమలు చేశాడే తప్ప అతను ఒక ఫ్యాక్షనిస్టు, ఒక రౌడీయిజం అన్నీ ఆయనకు కలగొలిపిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి. అతను కొత్తగా రౌడీలాగా ప్రవర్తించక్కర్లేదు. అతను పుట్టుకే ఫ్యాక్షనిస్ట్ పుట్టుక. అతను పరిపాలన అంతా కూడా జనాల్ని హింసించడానికి, ప్రతిపక్ష నాయకుల్ని హింసించడానికి, జనాల్ని రాసి రంపాన పెట్టడానికి, ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ రాష్ట్రం మొత్తం ప్రజల కాడి నుంచి, ఉద్యోగస్తుల కాడి నుంచి, రైతుల కాడి నుంచి, పోలీసు వ్యవస్థ కూడా ఇలాంటి దిక్కుమాలిన పరిపాలన మాకొద్దని అందరూ కలిసి ఇతను ఏదైతే బటన్ నొక్కుతా ఉన్నాడు అని చెప్పుకున్నాడో అదే బటన్ నొక్కి ఆయన ఇంటికి పంపించారు. ఇవాళ అతను చేసేదే ఫ్యాక్షనిజం, రౌడీయిజం. కొత్తగా జగన్మోహన్ రెడ్డి రౌడీయిజంగా మనం అనుకోకల్లా. అతను పుట్టుక నుంచి అతనికి ఫ్యాక్షనిజం అలవాటు ఉంది. అతను ఫ్యాక్షనిజం ఒక రౌడీయిజం చేసే మనిషిగానే చేస్తాడు. ఎందుకంటే ఒక రాజ్యాంగం అనేది అతనికి తెలియదు. రాజ్యాంగం ఒక పౌరుడికి ఏ హక్కులు కల్పించింది, పౌరుడిగా మనం ఎలా బిహేవ్ చేయాలి, మనం ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నాం, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాం, లేదా గతంలో సీఎంగా చేసున్నాం, మనం హుందాగా ఉండాలనే విలువలు ఆయనకి లేవని చెప్పి ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వైఖరితో కానీ ముందుకెళ్తే రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకుండా పోతాడని చెప్పి నేను తెలియజేస్తాను. అసెంబ్లీ వద్ద ఈరోజు జగన్ బెదిరింపులు చూశారు కదా! ఏమనిపించింది ఇదంతా చూస్తుంటే మీకు? ఒకప్పుడు 5 ఏళ్ల పాలనలో అతను ఉన్నట్టుగానే ఏదో ఇప్పుడు కూడా అతనే సీఎం అన్నట్టుగా ఆయన బెదిరింపు ధోరణి ఇంకా కొనసాగుతూనే ఉంది. అతను ఇంకా సీఎం అనుకున్నాడు. ప్రజలందరూ బుద్ధి చెప్పే 11 సీట్లు కూర్చోబెట్టారు కానీ ఇంకా మర్చిపోయినట్టున్నాడు, భ్రమలో ఉన్నట్టున్నాడు ఇంకా అతను. అసెంబ్లీ వద్ద ఎలా గొడవ చేస్తున్నారు కదా! ఆయన ప్రవర్తన మీద మీకు ఎలా అనిపిస్తుంది? అతను అసెంబ్లీ దగ్గర గొడవ చేయడానికి కూడా ఒకప్పుడు అతను 5 ఏళ్ల పాలనలో కానీ ఈ రోజు వరకు కూడా అతను దళితులకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఇంతవరకు అతను చేసింది కూడా ఏమీ లేదు. అతను చనిపోయిన వాళ్ళకి ఒరిగింది కూడా ఏమి చేయలేక ఈ రోజున శవ రాజకీయాలు అనేది చేయడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు ప్రభుత్వం లేనప్పుడు కూడా ఇదే పరిస్థితి కూడా తీసుకొచ్చాడు. ఏంటంటే అతను శవ రాజకీయాలు ముందుంటాడమ్మా. అసలు జగన్మోహన్ రెడ్డి అనేది శవ రాజకీయాలు ముందుంటాడు. అతను అవి అడ్డు పెట్టుకొని అసెంబ్లీలో ఏదో చేద్దామని చేస్తున్నాడు కానీ అసలు దానికి అతనికి చెప్పే మాటకి చేసే ప్రవర్తన చాలా తేడా ఉందమ్మా. ఈరోజు అసెంబ్లీ దగ్గర గొడవ చూశారు కదా! అది ఎంతవరకు కరెక్టా? ఒక ఎక్స్ సీఎం అయి ఉండి అలా చేయడం? అతను ఏమి చేయలేక 11 మంది సభ్యులతో లోనకి అడుగు పెట్టలేక ఇది ఒక గొడవ బూటకంగా చూపించి ఆయన గొడవ చేస్తున్నాడు తప్పితే రెండోది ఏమీ లేదు ఆయన దగ్గర. ఇలాంటి ప్రజల దృష్టిలోకి తీసుకెళ్లి నెక్స్ట్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఇతను జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆ వచ్చిన 11 సీట్లు కూడా 2 నామాల టైపు 2 సీట్లు వచ్చినాయి. రేపొద్దున కూడా ఆయన సీట్ ఆయన గెలుస్తాడో లేదో కూడా ఆయనకే తెలియదు. ఉట్టికి ఎక్కలేని అమ్మంట స్వర్గానికి ఎక్కుతానందంట. ఇవాళ ఇక్కడ చేస్తున్నది రేపొద్దు ఢిల్లీలో చేస్తా అన్నాడు. ఇక్కడ ఏడవలేకపోతుంది, ఢిల్లీలో ఏడుతా అన్నాడు. అట్లా ఉందమ్మా ఈ ప్రభుత్వం పరిస్థితి, జగన్మోహన్
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిస్థితి. ఈరోజు అసెంబ్లీ దగ్గర గొడవ జరిగింది కదా, చూశారు కదా, అది కరెక్టే అంటారా? ఆయన ఒక ఎక్స్-సీఎం అయ్యిండి అలా గొడవ పడ్డాం. అసలు సీఎం గారు, మాజీ సీఎం గారు బయటకు వచ్చి ఒక బయట రౌడీలు కనుక ఎట్లా మాట్లాడతారో ఆ విధానంలో మాట్లాడుతున్నారు. అంటే పోలీసుల మీద కూడా దౌర్జన్యం చేస్తున్నారు. ఎందుకంటే మరి ఇంతకుముందు కూడా మరి ఆయన అడ్డం పెట్టుకుని అట్టం చేశాడేమో కానీ పోలీసులు ఎంతకాలం ఈ పరిపాలన ఎంతకాలం చేస్తారు మీరు? అంటే మీరు జాబ్లో ఉన్న వాళ్ళకైనా లేకపోతే అసలు ప్రభుత్వంలో వాళ్ళకే మీరు ఒత్తాస పలుకుతున్నారని చెప్పేసి పోలీసుల మీద దౌర్జన్యం చేస్తున్నాడు. ఇంతకుముందు మరి ఆయన చేయలేదా అట్లా ఆ రకంగా? ఎందుకు చేయలే? అట్టం చేశాడుగా. కానీ వాళ్ళు చేస్తే ఇక సంసారం, వీళ్ళు చేస్తే వ్యభిచారం. జగన్ గారు రాజకీయ పరిపాలన శవరాజకీయం చేస్తున్నారు అంటున్నారు కదా, అది నిజమంటారా? కరెక్టేగమ్మా. మరి ఆ రోజు మరి వాళ్ళ బాబాయిని చంపడం జరిగింది. చంపిన తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని నారా రక్త చరిత్ర అని చెప్పేసి ఒక బుక్గా విడుదల చేయడం జరిగింది. మరి అది ఎంతవరకు నిరూపించారు వీళ్ళు? అది ఎవరు చేసిందో తెలుసు, ఎవరు చేపించిందో తెలుసు, దాని వెనకమాల ఎవరెవరు ఉన్నారో అందరూ తెలుసు. కానీ అసలు ఈ ఆంధ్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, నేను బయటికి వెళ్తా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ మొన్న ఏం చేశాడు? ఇది కరెక్ట్ కాదు, మాకు అదే కరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ ఆయన మాట్లాడటం జరుగుతుంది. అంటే ఆయన ఏదైనా మాట్లాడతాడమ్మా. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో గొడవ జరుగుతుంది కదా, అది చూశారు మీరు. అది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అసెంబ్లీలో గొడవ అంటే అమ్మా ఇప్పుడు ప్రవర్తన ఎలా ఉంది? ఆయన ప్రవర్తన అయితే అసలు ఆయనకి మైండ్ అయితే కొద్దిగా చూపించుకోవాల్సిన ఎంతైనా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళేసి ఎర్రగడ్డలో చూపించుకుంటే కొద్దిగా బ్రెయిన్కి కొద్దిగా బాగుంటుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మాజీ సీఎం అయి ఉండి ఆ రకంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అసలు ఏం జరిగిందని చెప్పేసి వెళ్ళి నల్ల వస్త్రాలు కొద్దిగా మెల్ల వేసుకొని అసెంబ్లీకి వెళ్ళి నిరసన చేస్తాం, రౌడీలాగా బిహేవ్ చేస్తాం, పోలీసుల మీద ఎగబడతాం. ఎంతవరకు ఇది కరెక్ట్ అంటే అది కాదు, అది కరెక్ట్ కాదు, అది తప్పుడు విధానం. అసలు రాష్ట్రాన్ని రెచ్చగొట్టే విధానం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇలా గొడవలు పడి ప్రజల దృష్టిలో తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ రాజకీయాలకు రావాలనుకుంటున్నారు. అసలు ఎందుకంటే అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు రేపైతే అసలు రాడు, అనవసరం. అసలు రేపైనా సరే అది చేయడం అనవసరం. కరెక్ట్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అంతా తప్పుడు విధానం. జగన్ గారు ఆయన అనుచరులైన 11 మంది ఈరోజు అసెంబ్లీకి వెళ్ళారు కదా, దాని మీద మీ అభిప్రాయం? వెళ్ళినా చేసేది ఏమి ఉండదమ్మా. బహుశా వెనక కూర్చొని వచ్చేయటం తప్ప వాళ్ళు చేయటానికి ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు కోల్పోయారు. ఎందుకంటే ప్రశ్నించే తత్వాన్ని వాళ్ళు కోల్పోయారు. వాళ్ళకి ఇది రాలేదు కాబట్టి. అసెంబ్లీలో ఈరోజు గొడవ జరగడం చూశారు కదా, ఆయన ప్రవర్తన ఎలా అనిపించింది జగన్ గారిది? ఆయన ప్రవర్తన ఏంటంటే ఏదో ఒక అపోజిషన్ పార్టీలో ఉన్న ఎక్స్-సీఎంలా ఆయన బిహేవ్ చేయట్లేదు. ఏదో ఒక గూండాగిరి చేస్తున్నాడు, ఒక గూండాలా బిహేవ్ చేస్తున్నాడు. ఆయన మాట్లాడే మాటలు ఒక ఎక్స్-సీఎంలా అయితే నాకు అనిపించట్లేదు. ఇంకొంచెం అపోజిషన్లో ఉన్న మాజీ సీఎంగా కొంచెం మంచిగా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే పోలీసుల్ని ఆయన ఉన్నప్పుడైతే టీడీపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు వెళ్తున్నారంటే హౌస్ అరెస్టులు చేసేవారు మమ్మల్ని అందరినీ కూడా. ఏదైనా ఒక చెడు జరిగింది జగన్ గవర్నమెంట్లో, మేము వెళ్దాం, దాన్ని అడ్డుకుందాం, ప్రశ్నిద్దాం అని మేము వెళ్ళే లోపే వాళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చేసేది. ఒక లేడీ కానిస్టేబుల్ని మా ఇంటి ముందు పెట్టి మమ్మల్ని ఒక గదిలో హౌస్ అరెస్ట్ చేసేవాడు. కనీసం వాళ్ళ కార్యకర్తలకు కానీ ఆయనకు కానీ అలాంటి అవకాశం ఏమీ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఈ కూటమి చాలా మంచిగా వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఎవరిని అరెస్టులు చేయట్లేదు కాబట్టి వాళ్ళు ప్రశ్నించడానికి ఈరోజు అసెంబ్లీ ముందుకు వచ్చారు. ఆయనలా పరిపాలించుంటే ఆయన ఈరోజు హౌస్ అరెస్ట్ చేసేవారేమో బహుశా మాకులా. ఎందుకంటే మేము ఎక్కడ ఆయన గవర్నమెంట్లో తప్పు జరిగినా మేము ప్రశ్నించడానికి బయలుదేరేవాళ్ళం. బయలుదేరేటప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళు. మరి ఈరోజు ఆయన చేసినట్టే ఈ కూటమి కూడా చేసుంటే ఆయన ఈరోజు అసెంబ్లీకి రాడుగా, హౌస్ అరెస్ట్ అయ్యేవాడుగా ముందుగా. అలా ఆయన తప్పు పోలీసులు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏమీ చేయట్లేదు. జగన్ గారు అసెంబ్లీ రాకుండా ఢిల్లీలోనే పోరాటం చేస్తా అంటున్నారు, దాని మీద మీ ఉద్దేశం? ఆయనకి ఢిల్లీలోనే సమాధానం గట్టిగా చెప్తారు. ఎందుకంటే మనం చెప్పవసరం లేదు. ఎందుకంటే ఢిల్లీ పెద్దలకు కూడా అంతా తెలుసు ఇక్కడ అమరావతిలో డెవలప్మెంట్ ఏమీ లేదు. ఈయన వల్ల 5 సంవత్సరాలు ఇక్కడ ప్రజలంతా నష్టపోయారు కాబట్టి, ఢిల్లీ ప్రజలంతా వచ్చి చూశారు కాబట్టి మొన్న వాళ్ళకి తెలుసు కాబట్టి కూటమి ప్రభుత్వం చాలా ముందుకు దూసుకెళ్తుందని వాళ్ళకి నమ్మకం ఉంది ఢిల్లీ పెద్దలకి. కాబట్టి ఈయన మాటలు ఏమీ నమ్మరు. ఈయనకేమీ అక్కడ ఛాన్స్ కూడా ఉండకపోవచ్చు. ఈయన కంప్లైంట్ చేయడానికి కూడా అక్కడ ఈయనకు అవకాశం ఉండకపోవచ్చు, రానివ్వకపోవచ్చు బహుశా. జగన్ గారు ఈరోజు 11 మంది నాయకులను తీసుకుని అసెంబ్లీలో గొడవ జరుగుతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఆయన అడిగే హక్కు కూడా ఆయనకి లేదండి.
ఆయన 5 ఏళ్ల పాలనలో ఆయన ఏం చేశారు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన అసలు రోడ్డు మీదకి వచ్చి అలా అడగాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి. ఈసారి అలా అందుకని ఆయనకి 11 సీట్లే వచ్చినాయి. అంత అవినీతి చేశారు కాబట్టి 11 సీట్లే వచ్చినాయి. ఈసారి ఆ ఒక్క సీటు కూడా రాదు. ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారనుకుంటున్నారా? అసలు లేదండి, పార్టీ తీసేసే అవకాశమే ఉంది వాళ్ళది. పార్టీ అయినా తీసేసుకోవచ్చు, ఇంకా వచ్చే ఛాన్సే లేదు వాళ్ళది, వైసీపీ వాళ్ళది. జగన్ గారు శవరాజకీయం చేస్తున్నారు అంటున్నారు, అది నిజమేనా? లేదండి, అంత అబద్ధం. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి గొడవ జరుగుతుంది కదా, ఇప్పుడు చూశారు కదా మీరు, ఆయన ప్రవర్తన మీకు ఎలా అనిపించింది జగన్ గారు? సైకో అండి, తెలిసిందే కదండి అయింది. 5 ఏళ్ల నుంచి ఇప్పుడు ఆయన చేసినవన్నీ మేము పోరాటం చేయడానికి వెళ్ళినా మమ్మల్ని ఎవరు హౌస్ అరెస్ట్ చేయటం అవన్నీ చేశారు. ఇప్పుడు సేమ్ అంతే, ఇంకంతే, ఇంకేముంది. ఒక ఎక్స్ సీఎం అయ్యిండి అలా చేయడం కరెక్ట్ అంటారా? కాదండి, ఆయన చేయటం అసలు చాలా తప్పు. అసలు ముందు ఆయనకు అడిగే హక్కు లేదు. ఆయన 5 ఏళ్ళు ఏ పాలన చేశారో చూసుకుంటే అసలు వాళ్ళు వచ్చి ఆయన అలా అడిగే హక్కే లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారని అడగడానికి వీళ్ళు వచ్చి నెల అయినా కూడా కూటమి ప్రభుత్వం అన్ని కరెక్ట్గా చేస్తుంది.